వెల్కమ్ టు యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు అసెంబ్లీ విరామంలో సీఎంను ఆయన కార్యాలయంలో కలిసి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ను ప్రెజెంట్ చేశారు. కరీంనగర్లోని కోటి రాంపూర్ మిశ్రా భవన్లో 4 రోజులుగా జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జాతీయ నాయకులు టి జ్యోతి మాట్లాడుతూ దేశం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, రోజురోజుకు మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గ్రామ దేవతలకు ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని భూలక్ష్మీమాత, శీతలమాత, దుర్గమ్మ అమ్మవార్లకు ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. భువనగిరి పట్టణ వ్యాప్తంగా వార్డులలో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని భువనగిరి ఎమ్మెల్యే చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ, నిన్న నేను హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి అన్నారు. మళ్ళీ నిన్న నగరంలో 3 హత్యలు అయ్యాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్తులను పట్టుకోవడం, కానీ వీళ్ళు రాత్రిపూట సామాన్యుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటిపూట పడుకుంటున్నారన్నారు. హత్యలు పగటిపూట జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు తీసుకురావాలని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో అన్నారు. వైఎస్ సీఎంగా వచ్చాక ఇంకా విస్తరించి ఐటీ, ఫార్మా రంగాలకు నగరానికి ఒక క్షణం కూడా కోత లేకుండా కరెంటు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో అనేక ఇండస్ట్రీలు వచ్చాయన్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు 30లోని ఖానాపూర్ రోడ్డు గుంతలమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక కాంగ్రెస్ మహిళా నాయకురాలు సోనియా మండని తన సొంత ఖర్చులతో రోడ్డు మీద ఏర్పడిన గుంతలకు మోరం చేసి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. మరమ్మతులు చేయించినందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గొప్ప సాహితీవేత్త అని టీజేఏసీ కన్వీనర్ రాజారాం ప్రకాష్ కొనియాడారు. సినారే జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ, తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వాంబరతో విశ్వవ్యాప్తం చేసి తెలుగు కవితను మహోన్నత స్థాయిలో తెలిపిన బహుభాషా కవుడు అని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్లో బోనాల జాతర ఉత్సవాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఎల్లారెడ్డి ఏఎస్ఐ సిద్దికి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల ప్రజల్లో చైతన్యం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుతున్నాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాలేదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు తమ సిబ్బంది మరోవైపు వాహనాల పత్రాలు, పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్నారన్నారు.